కనబడతలేనంట. ఎవరన్నా కౌంటర్ ఇంత పెద్దగా కట్టుకుంటారా? జర కిందికి కడితే ఏమవుతుంది? ఇక్కడ కడితే సరిపోతుంది కదా, ఇంత పెద్ద కుర్చేసుకొని. కాళ్ళు నొప్పులు పెట్టవా? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలో అగ్రహారం. అయ్యో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వచ్చే శ్రావణ మాసం. అంటే రాసిపెట్టి ఉందన్నమాట శ్రావణ మాసంలో ఓపెన్ చేయాలని. ఇంకా వారం 10 రోజులు పడుతుందంట, పని నడుస్తూనే ఉంది. అండ్ అన్ని వైర్లు ఏమేమో పెట్టిర్రు. ఈ హైట్ అయితే ఎప్పుడు నాకు క్వశ్చన్ మార్క్. ఇంత పెద్ద కుర్చీ వేసుకోవాలి, నేను చిన్న కుర్చీ వేస్తే పనికిరాదు దీనికి. ఇదో స్టైలా అట్లా పెట్టుకున్నీకే నాకు అర్థమే కాలేదు. దీన్ని పాపం నిలబడాలి నా కౌంటర్లో ఉన్న వాళ్ళు. ఓకే, యాక్చువల్లీ ఇదేంటంటే ఫస్ట్ ఓపెన్ అనుకున్నాం. అబ్బా ఓపెన్ ఉండాలా, మొత్తం ఇట్లనే ఉండాలనుకుంటే వెనకైతే డోర్ ఉంది, అది వేరు విషయము. ఫ్రంట్ సైడ్ కూడా అసలు మనకి ఏమీ క్లోజింగ్ ఆలోచన లేదు, కానీ ఒకసారి భయం వేసింది. అన్నీ ఓపెన్ ఉంటుంది, వస్తువులు చాలా ఉంటాయి, ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే అట్లా ఓపెన్ పెట్టడం కరెక్ట్ కాదేనేమో అని షట్టర్ పెట్టిద్దాం అనుకున్నాం అనమాట. సో షట్టర్ పెట్టే అబ్బాయి భలే ఉన్నాడు. అబ్బాయి మనకు ఫస్ట్ స్టోర్కి పెట్టిండు. ఇట్లా చిటికెల అంటే ఏజ్ చిన్నది కానీ భలే చెప్తాడు తెలుసా. భలే అంటే ఫాస్ట్ వర్క్ ఉంటుంది, నస ఉండదు, ఏముండదు, టక్ 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 కొట్టే కట్టే తెచ్చిన ఏదో ఉంది కదా అట్లా చేస్తాడనమాట. చూడండి ఎట్లా పెట్టిండు, ఆర్డర్ ఇయ్యంగానే ఇట్లా తెచ్చిండి, ఇట్లా పెట్టేసిపోయిండు. అండ్ షట్టర్ అయిపోయింది కదా, బాగుంది కదా, ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ బాగుంది. అది ఎక్కడ గ్యాప్ లేకుండా, అంటే మేజర్ ఎలుకలు రావద్దు. అండ్ ఇక్కడ కూడా ఎక్కడక్కడ ఇంటర్నల్గా సెట్ చేసినాం కానీ. సో ఇది పూణే బేస్డ్ కంపెనీ. నేను హైటెక్స్ ఎగ్జిబిషన్లో కిచెన్ కొనుక్కున్నా అన్న కదా, ఆ కిచెన్ పని స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఈ డక్ట్ పెట్టేవాళ్ళు, దీన్ని డక్ట్ అంటారంట. పైనుంచి ఎయిర్ పోయి బయటకు పోయి మళ్ళీ హోల్ చేస్తారా వీళ్ళు? అయ్యో మార్క్ వేసిరేమో, అందులో పెడితే సరిపోదా? కొంచెం పైకి తీసి కథ కాదు ఇల్లది. మళ్ళీ మార్క్ వేసిర్రాడా, ఆడవాళ్ళ కొట్టిర్రు, ఈడవాళ్ళ కొట్టిర్రు. అయ్యా అయ్యా దేవుడోయ్, నేను చూడనే లేదు. అండ్ ఇది నేనే వాళ్ళ కొట్టినా, ఆయన అది వాళ్ళ కొట్టితే నేను ఇది వాళ్ళ కొట్టినా. ఇంకొంచెం పగలగొట్టేది ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మనకు ఐలాండ్ కిచెన్ తీసుకోవడం వల్ల చుట్టూ స్పేస్ వదిలితే కిచెన్ ఇక్కడ దాకా వస్తుంది, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా అనుకుంటా. ఇక్కడనే గోడ కట్టించింటే అది సందు అవుతుందని అది ఎరగొట్టేసినాము. అండ్ రెండవది ఏంటంటే సర్వింగ్ చేయాల్సి వచ్చినప్పుడు స్పేస్ సరిపోవట్లా. సో అందుకే పాపం దీన్ని ఇట్లా కట్ చేయాల్సి వచ్చింది, అదొకటి. సో అక్కడి నుంచి ఇక్కడ తెచ్చిన కట్టను మళ్ళీ కట్ చేసినాం. మళ్ళీ ఇది వాటరు అన్నీ అక్కడ దాకా వాటర్ పైపు, ఎలక్ట్రికల్ పైపు అన్నీ కట్ చేయాల్సి వచ్చింది. డబల్ వర్క్ అవుతుంది, కానీ ఒకసారి అవుతుంది, ఏం చేయలేము దాన్ని, పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. సో చెప్పిన కదా, ఈ డక్ట్ ఇట్లా వెళ్ళిపోయి బయటికి వేడి గాలి వెళ్తుంది, లోపలికి చల్లగాలి వస్తుంది అనమాట. అట్లాంటిది అంటే వండే వాళ్ళకి, చేసే వాళ్ళకి మంచి ఏసీలు ఉన్నట్టు గాలి వస్తుంది. వాళ్ళకి స్వెట్ రాదు. వంట వండేటోళ్ళకి, ఎస్పెషల్గా వంట వండేటోళ్ళకి స్వెట్ రావద్దు, అది విషయం. అది చికాకు ఉంటుంది మనకు చూస్తుంటప్పుడు కూడా. అట్లా ఉండొద్దు అనేసి అనుకున్నాం. బట్ మనకు తెలియదు అట్లా వస్తుందన్న విషయం నాకు తెలియదు. బట్ సూపర్, అట్లా వచ్చింది అందులో ఆప్షన్. అన్ని ఇన్బిల్ట్ పర్ఫెక్ట్గా మనకు కావాల్సినట్టు రెడీ తీసుకొని వస్తారు. వీళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 3 days అవుతుంది, ఇంకా 2-3 days వర్క్ ఉందంట వీళ్ళకి. నెక్స్ట్ కిచెన్ సెటప్ తెచ్చే వాళ్ళకి కూడా 5 days పడుతుందంట. ఇక్కడికి వచ్చాక కూడా ప్రాపర్గా సెట్ చేసి అదంతా. నేనేమో తురుంలాగా ఆడినుంచి ఆడికి గ్యాస్ పైపు, ఆడినుంచి ఆడికి ట్యాప్స్, గీత దానికి ఎన్ని ట్యాపులు పెట్టినా తెలుసు, 1, 2, 3 అట్లాంటి నల్లలు 3 పెట్టిట. ఓకేనా? సో అయిపోయి అబ్బా ఏం సూపర్ పెట్టుకున్నా అనుకున్నా. ఇప్పుడు అవన్నీ పనికి రావంట. సో ఇప్పుడు ఈ బండలు తీయాలి, అక్కడి నుంచి ఇక్కడ తీయాలా,
సో లోపల నుంచే వాటర్ ఇన్లెట్ అవుట్లెట్ రెండు రావాలి. చెప్పినా కదా ఆ మిషన్లో ఆ కిచెన్లో ఎట్లుందంటే వాటర్ కడిగితే కూడా బయట పడవు, అందులోకే వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా ఉంటుంది, అంత మంచిగా ఉంది. తర్వాత సరే ఇప్పుడు కొంచెం కష్టపడతా కానీ అప్పుడు చాలా హ్యాపీగా ఉంటా. నా కిచెన్ నీట్గా ఉంటుంది అనమాట ఎనీ టైం. ఇంత లైవ్ కౌంటర్ ఇట్లా పెట్టాలంటే చాలా దమ్ము ధైర్యం చాలా ఉండాలా. సో మా పిల్లలు అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అవుతున్నాయి అన్ని, అండ్ టేస్ట్ పరంగా కూడా అన్నీ సెట్ అవ్వాలా. కొన్ని సెట్ అయినాయి అని ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ నాకు టైం దొరకలేదు. మళ్ళీ నేను ఒక వారం రోజులు కూర్చుంటే ఒక 2-3 సెట్ అవుతాయి అనమాట. అట్లా ఓవరాల్గా మనకి 10-15 కాబట్టి టకటకట సెట్ చేసేసుకుందాము. అండ్ ఈ షింకు లేదు, దానికి షింకు పెట్టేలే, ప్లేస్ సరిపోలేదు అని. యాక్చువల్గా వచ్చే దాంట్లో నార్మల్గా ఉంది వాళ్ళకి వాటర్కి అవన్నీ, కానీ గబుక్కున్న హ్యాండ్ వాష్కి ఒకటి ఉండాలని ఇది సపరేట్గా ఉన్నా అనమాట. ఈ మూలకి ఇట్లా పెట్టేస్తే ట్యాప్ ఇక్కడ దాకా వచ్చి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఒకవేళ ఇక్కడ వద్దనుకుంటే అక్కడ పెట్టొచ్చేమో, అదే కరెక్ట్ ప్లేస్ అనుకుంటా. అది కిచెన్, ఇది వాస్తే దబ్బా ఇట్లకి వెళ్ళిపోవాలి కదా నీళ్ళు. సరే అట్లా చూసుకుంటా చూద్దాం. వాటర్ అక్కడ దాకా వచ్చింది కాబట్టి పైప్ ఇక్కడ దాకా కూడా వస్తుంది. చూద్దాం వాళ్ళకి ఏది కంఫర్ట్గా ఉంటుందో అది ఇది చేద్దాం అనమాట. సో ఇది సపరేట్గా అనమాట. దీని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళాను, చాలా తీసుకొచ్చినాం మనము. వెనక బ్యాకప్ కిచెన్ కూడా నీట్గా ఉండాలని, చిన్న ప్లేస్ అయినా పర్ఫెక్ట్. ఇది వాళ్ళకు ఒక ఎయిర్ వెళ్ళిపోవడానికి అది, అండ్ వాష్ బేసిన్స్ అవన్నీ పర్ఫెక్ట్. అంటే వర్క్ స్టేషన్స్ అంటారు కదా, కట్ చేయడానికి దానికి ఏడంటే ఆడ కట్ చేయకుండా మంచి స్టీల్వి వెనక అని చాలా చేసినాం అనమాట. అమ్మ చాలానే కొన్నా, ఏం చేస్తున్నానో ఏమో మీరు తిడతారు నన్ను కానీ. సో ఇది విషయం. ఇవన్నీ పైకి వస్తాయి, మనకు కనపడడానికి నీట్గా ఉంటాయి. మళ్ళీ తీసుకొని ఎట్లా క్లీన్ చేసుకోవాలో ఏమో మళ్ళీ ఒక పెద్ద కథ. గుమ్మడికాయలు అయితే మీరు నమ్మరు కానీ మొన్ననే కట్టిపించిన. లాస్ట్ అమావాస్య కట్టారు, అంటే ఎవ్రీ అమావాస్యకి అట్లా కొట్టించి కడతా. మళ్ళీ మధ్యలో మార్పించిన. మళ్ళీ ఈరోజు పోయింది, పగిలింది దారుణంగా, ఫట్టు మన పగిలి కిందికి వెళ్ళి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త గుమ్మడికాయ కట్టాలి. జర మంచిగా దండం పెట్టుకోండి అబ్బా, దిష్టి తగలకుండా. నా అవతారానికి ఎట్లాగో దిష్టి తగలేదు కానీ దుకాణానికి తగులుతుంది. ఓకేనా? చిన్న పిడికలు చేపిద్దామని చూస్తే నాకు అచ్చం దొరకట్లేదు. ఇదేదో బాగుంది, వీళ్ళని అడిగితే అమ్మో స్ట్రాంగ్ ఉంది ఇది, చిన్న ఇట్లా రింగులు చేసిస్తేనేమో అడుగుతా. కోసుకుపోయేటట్టుందబ్బా, చాలా షార్ప్గా ఉంది. అన్ని రోల్లాక అట్లా వచ్చింది. అట్లా వచ్చినాక దాన్ని ఇక్కడే కట్ చేసి, నేనేమనుకున్నట్టు అన్నీ రెడీ అయ్యి వస్తాయేమనుకున్నా కానీ ఈడికి వచ్చి ఇలా కట్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా వారికి ఏడుకోంటారు, లంచ్ కోయరు మరి ఏడుకోయరు. నున్న ఆడల్లాగా ఉన్న నూనె పెట్టుకొని. సో ఇది అగ్రహారంకి సంబంధించిన అప్డేట్ అనమాట. పైన ఎయిర్ పోతుంది, బాగానే ఉంది, కానీ కొంచెం ఫ్యాన్లో వేసుకుంటే బాగుంది, ఇంకొంచెం చల్లగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓవరాల్గా దీనికి ఏం చేయొచ్చు ఇంకా కొంచెం, అంటే కస్టమర్స్ కూడా చల్లగా ఉండడానికి. నాకు ఒకటి ఉండే తెలుసా, ఈ దాని పక్కన ఇట్లా 4 ఉన్నాయి కదా స్తంభాలు, అక్కడ 4 దీంట్లో ఇట్లా బ్లాక్ లాగా చేసుకొని ఇక్కడ లైవ్ దోశ మిషన్ లైవ్ అట్లా పెట్టాలని కోరికుండే. ఏమో అంత లోపలికి వస్తుంది. ఒకవేళ నేను దోశ మిషన్ పెట్టాల్సి వస్తే ఎక్కడ పెట్టాలి? ఓకే, ఇట్లా ఇక్కడ కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. దీంట్లో ఇది సరిపోతుంది, దింగ్ మంది తిరుగుతుంటుంది. మీకు దోశలు ఇట్లా నాన్ స్టాప్ దోశలు అనమాట. అట్లా ఆటోమేటెడ్ చేయాలని కోరిక, ఎవరి మీద డిపెండ్ కాకుండా. సో నా కోరిక బాగా తీరాలని ఏడుకోతున్నాడు. మళ్ళీ చిన్ని దాకా పోతే నేను 3 గంటల దాకా పోవద్దు. అయ్యో డ్రైవర్లు లేరా, ఇట్లా చేస్తారు. ఈయన పోతే నేను ఆకలితోనున్నా, ఏం పట్టించుకోరా మా వాళ్ళు. టింగ్ టింగ్ అని చెప్పకుండా పోతారు చూడు మా వాళ్ళు. ఉందా సీన్? ఇన్నే ఉన్నాడా? ఇంకో కారు పోయింది. డన్. ఓకేనా? మళ్ళీ ప్రాపర్ అప్డేట్స్తో వస్తా. అండ్ బయట సీటింగ్ కూడా వర్షాకాలం కొంచెం ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం ఒకటి ఇబ్బంది అయితే పర్లేదు మనకు, కానీ నార్మల్ డేస్లో కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఎండ్ వస్తుంది. సో దానికి ఇట్లా పోయి ఇట్లా బటన్ నొక్కితే చేయనికి అడగనికి పోతే అమ్మో 50-60 లక్షలు చెప్తున్నావు, ఇల్లు కట్టినంత అవసరమా మనకు?
బట్ ఒక సొల్యూషన్ వెతికినా ఒక కంపెనీ దగ్గరికి పోయి మాట్లాడితే నాకు ఎట్లా కావాలని అట్లా చేసి తక్కువ పైసలు అడిగి తెచ్చుకుంటా చేయించుకుంటుంది. అండ్ అంతే, అది చేయించుకుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది. మీకు అంటే అవసరం లేనప్పుడు వెనక్కి లాగే అవసరం మాన్యువల్గా చేసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. కాబట్టి దాన్ని ప్లాన్ చేద్దాం, ఓకేనా? అదర్వైజ్ కొంచెం కష్టమే ఇది. అవుట్డోర్ ఎంత బెనిఫిటో ప్లస్ పాయింట్ అవుతుందో, ఈవినింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అందరు ఎంజాయ్ చేస్తారో అంత మైనస్ పాయింట్ కూడా అనమాట. వర్షం వచ్చినా ఎండ వచ్చినా సఫకేటింగ్ ఉంటే ఎవరికి కూర్చోబుద్ధి అవుతుంది చెప్పు, ఎవరికి తినబుద్ధి అవుతుంది? మంచిగా కొంచెం చల్ల గాలి అట్లా వస్తుంటే తినబుద్ధి అవుతుంది. సో దట్ ఈ గొడుగులు అనేవి అంత వర్కౌట్ అవ్వట్లా నన్ను అడిగితే. ఎంత కూలర్స్ పెట్టినా కూడా ఆ హీట్ అనేది పక్క నుంచి వస్తుంది. కొంచెం దాన్ని మంచిగా చేసేసి ఆలోచిస్తున్నా, చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నా, మంచిగా చేస్తుంది దాన్ని. ఓకే, ఒక ఐడియా ఉంది, చేద్దాం. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇది ఉట్టిగానే ఉంది, ఇట్లాంటి ఫ్రిడ్జ్ ఎందుకు ఇప్పియరేమో నాకు ఇంట్లో. బాగుంది కదా, చిన్న పిచ్చి ఫ్రిడ్జ్లు ఇప్పిస్తారు. ఇది ఎందుకు ఇట్లా ఉంటుంది? దానికి ఒక పేపర్ వేసుకొని అతికేసుకొని ఒక ఫ్రిడ్జ్ లాగా వాడితే అయిపోయి. డీ ఫ్రిడ్జ్ ఎందుకు అబ్బా ఇంట్లో, బెజార్ వస్తుంది.